సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వర్ల కర్తవ్యము ఇందులో ఇచ్చినారు. పవిత్ర సిద్ధి క్షేత్రము, సాయిబాబా యొక్క రూపురేఖలు, గౌలి బువ్వాగారి వాక్కు, విఠల దర్శనము, క్షీరసాగర్ని కథ, దాసగను ప్రయాగ స్నానము, బాబా అయోని సంభవము, షిర్డీకి వారి మొదటి రాక, 3 బసలు, యోగీశ్వర్ల కర్తవ్యము ఇవి అన్నీ కూడా సాయి చరిత్రము 4వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చును. భగవద్గీత చతురధ్యాయము 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పైజాతి వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మత బోధలను లక్ష్యపెట్టినప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతం పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానినప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ప్రజలు ధనాధార సంతానములే జీవిత పరమార్థంగా భావించి మోక్ష మార్గమును మర్చినప్పుడు, యోగీశ్వర్లు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములు చక్కదిద్దురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనను నిర్దేశించెదరు. ఈ విధంగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, షానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నర్సీబాయి, సజన్ కా సాయి, సవంతమాలి, రామదాసు మొదలగు యోగులను తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గములను చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడి చేరిరి. పవిత్ర షిరిడి క్షేత్రము గురించి కూడా ఇచ్చినారు. ఇక్కడ అహ్మదానగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతంలో చాలా పుణ్యతమములు ఎలా అనగా, అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడి గ్రామము అహ్మద్ నగరు జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడికి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచ్చటికి షిర్డి కనిపించును. కృష్ణా తీరమందు గానగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వల్ల షిర్డి కూడా గొప్పగా పేరు కాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేడ అందు భక్తుడగు దామాజీ, సజ్జనగడ అందు సమర్థ రామదాసు, నర్సోబాచి వాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిర్డీలో వర్ధిల్లి దానిని పవిత్రము ఒనర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలనే షిర్డీ ప్రాముఖ్యం వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారికి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు. ఉదార స్వభావులు. సారంలోని సారాంశము వంటివారు. నశించు వస్తువులందు అభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ వస్తువుల యందు అభిమానం లేనివారు అని మనకు 4వ అధ్యాయంలో సాయిబాబా రూపురేఖల గురించి రచయిత చెప్పినారు.